ఒక 5 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే మా బాబాతో బండి వస్తున్నాము. రోడ్ అయితే కొంచెం మిస్ అయ్యాము. ఇప్పుడు కరెక్ట్ రోడ్కి అయితే వెళ్తున్నాం. అదే పొరపాటు. రోడ్ అయితే చూస్తాను చూడండి. ఊళ్ళో అయితే చేపలు అయితే ఉన్నాయంట. మా తాత అయితే నాకు అయ్యేంత నిద్ర లేకుండా చేపలు 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 అని చెప్పాడు. అవి తినడానికి కూడా చాలా బాగుంటాయి అని చెప్పాడు. యాడ తాత గుంత ఈ వయసులో ఈ ముసలోళ్ళు కూడా తిరిగి నేనేం చేయను, నాకు అర్థం కాలేదు. యాది గుంత ఇదేంటి ఫ్రెండ్స్ గుంత అయితే. దీంట్లో అయితే చేపలు ఉన్నాయంట. రా ఇట్లా అంటున్నాడు. నేనేమన్నా ఆయన పెనలామా రా ఇట్లా అంటున్నాడు. మా తాత పంచి గించి అంతా తీసాడు బారేస్తున్నాడు. పీరలు పక్కంతా కూర్చుంది. షెడ్యూల్ కూడా మీ సినిమాలు తీసి దరిద్రం అనుకుంటా సామాన్లు వైన్లో వైన్ కొనగతాడు. చూడండి మా తాత బాడీ ఎలా ఉందో. ఉక్కు బాడీ గట్టిగా ఉంది కొంచెం. పదా తాడు కూడా బిగిస్తాడు. అయినా చేపలు పట్టుకుని వచ్చినామా బిడ్డలు తల్లులకు ఆశ పెట్టి చేపలు పట్టుకొని పోవాలి మేము. బిడ్డలకు పెట్టాలా ఏమే పాల పక్కిలు చేదు ఉండవు తినాలి అని చెప్తా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్ ఏదైతే రొయ్యి ఇప్పుడు కడిగి చూద్దాం ఏ విధంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రొయ్య. ఇది దేనికి సంబంధించిందో చెప్పండి. అయితే మాకు చాలా రకాలు ఉంటాయి కదా రొయ్యల్లో కూడా. చూడండి ఏ విధంగా ఉందో ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారు మా తాత నా బామర్దులు అయితే ఇద్దరు. చూడండి మా తాత ఎంత కష్టం పడుతున్నారో. నేనైతే వెళ్దాం అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల నాకు కాలు అయితే కొంచెం నెర్రలు అయితే చేలాయి. అందువల్ల నేను బురదలు అయితే దిగలేదు. చూడండి ఎంత బాగా ఇస్తున్నారు. దీంట్లో అయితే కోలపక్కలు మారవులు జిలేబీలు అయితే ఉన్నాయని చెప్పాడు మా తాత. చూద్దాము. ఈరోజు అయితే మా ఊర్లో చాలా ఛాలెంజ్ అయితే చేసి వచ్చాము. రెండు చేరిపోతులు గంటకి జిలేబీ ఎగరేసా గొప్ప అది. వచ్చినాయి కదా రొయ్యలు వచ్చినాయ్యా. కడిగాయరా బురద కడగదాం. పోతారు అలాంటి ఎగిరేలేదా మొత్తం పేపు వల్ల అది రవ్వే ఉంది. ఆ లాస్ట్ నీకు ఎలా సరిపోల్లా.
పోయినా పైన పోయిరా పోయి అక్కడ కొమ్మలు ఇచ్చాయండి మీరు ఎగబడతాం రాండా చెప్తా పైన వస్తే పక్కిలు వస్తాయిరా ఏమే చూడండి ఫ్రెండ్స్, జిలేబీలు అయితే కొన్ని పడ్డాయి. కోలపక్కలు మరి ఇక్కడ మనకి దీని పేరు ఏమంటారు, జల్ అంట. జల్ అయితే పడింది. చూడండి జల్ అయితే ఏ విధంగా ఉందో. దీని అంటికాయ జల్ అంటారు. దీన్ని కడిగినట్టయితే మనకి బాగా కనబడతాయి. దీనిలో రొయ్యలు కూడా ఉన్నాయి చూడండి. కోలపక్కలు ఉన్నాయి చాలా అయితే మనకి. చూడండి చేపలు అయితే ఎగురుతున్నాయి. కిందకి అడగరా ఏం చేప ఉతుకుబో వల ఈ విధంగా అయితే మా ఊరు సైడ్ ఇట్లా కడతారు. బురద ఎక్కువ ఉంది. ఇప్పుడు చూద్దాం చేపలు అయితే. అప్పుడైతే కొన్ని పడ్డాయి. ఇప్పుడు చూద్దాము మరి ఎన్ని పడ్డాయో. మా తాత అయితే చూడండి, మా తాతకి అయితే చేపలు బట్టి కొడాలు వేసి చాలా బాగా అలవాటు ఉంది. కాలా దాని వల్ల మారవా మారవా